సామాన్యుడికేమో చిల్లర కష్టం, స్వామివారికేమో కనక వర్షం. నోట్ల రద్దుతో భక్తుల రద్దీ తగ్గినా తిరుమల శ్రీవారి హుండీ మాత్రం గలగలలాడుతోంది. వెంకటేశ్వరుడి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. కరెన్సీ కష్టాలతో సామాన్యుల సంగతి ఎలా ఉన్నా నల్ల కుబేరులు మాత్రం తిరుమలకి క్యూ కడుతున్నారు. నోట్ల రద్దుతో వెంకన్నకు బంపర్ ఆఫర్. శ్రీనివాసుడి హుండీలో నోట్ల కట్టలు. తిరుమలలో శ్రీవారి హుండీ నిండిపోతోంది. భక్తుల రద్దీ సాధారణంగా ఉన్న ఏడుకొండలవాడి ఖజానా మాత్రం తగ్గడం లేదు. నల్ల కుబేరులంతా పాప పరిహారం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బినామీల పేర్లతో బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారు. మరికొందరేమో దేవాలయాల చుట్టూ చక్కర్లు కొట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా నోట్ల రద్దుతో కరెన్సీకి డిమాండ్ పెరిగినప్పటికీ వెంకటేశ్వరుడి హుండీ మాత్రం రోజురోజు నిండుతూనే ఉంది. నల్ల కుబేరులంతా తిరుమల కొండకు క్యూ కడుతున్నారు. 500, 1000 నోట్ల రద్దుతో ఆ డబ్బుల్ని హుండీల్లో వేస్తూ స్వామివారి ఆదాయాల్ని పెంచుతున్నారు. సోమవారం ఒక్కరోజే 4,18,00,000 ఆదాయం టీటీడీకి లభించింది. పెద్ద నోట్ల రద్దు ప్రకటన తర్వాత తిరుమలకు 34 కోట్ల ఆదాయం వచ్చింది. కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల వస్తూ ఉంటారు. వీరిలో పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఉంటారు. సాధారణ రోజుల్లో హుండీ ఆదాయం 1,50,00,000 నుండి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక వీకెండ్ అయితే 3 నుంచి 4 కోట్ల రూపాయల వరకు శ్రీవారి ఖాతాలో జమ అవుతుంది. కానీ నోట్ల రద్దు ఎఫెక్టుతో పరిస్థితులు మారిపోయాయి. పెద్ద నోట్లు చెల్లకపోవడంతో అవి శ్రీవారి హుండీకి చేరుతున్నాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా స్వామివారి ఖజానా మాత్రం కళకళలాడుతోంది. మరి వెంకన్న కనక వర్షంతోనైనా కుబేరుని అప్పు తీరుస్తాడో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పడింది. 500, 1000 నోట్ల రద్దుతో దేవాలయాల హుండీలు నిండిపోతున్నాయి. తెలంగాణ, ఏపీలోని టెంపుల్స్ ఆదాయాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. బెజవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, యాదాద్రి, భద్రాద్రి దేవాలయాల్లో కాసుల వర్షం కురుస్తోంది. బెజవాడ కనకదుర్గమ్మకు కాసుల వర్షం. యాదాద్రి నరసింహుడికి నోట్ల కట్టలు. సింహాచలం అప్పన్నకు దండిగా ఆదాయం. పెద్ద నోట్లతో నిండుతున్న హుండీలు. నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు ఎలా ఉన్నా దేవాలయాల్లో ఆదాయం ఫుల్లుగా పెరిగిపోతోంది. తిరుమల శ్రీవారితో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం రాములోరి ఆదాయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఏ దేవాలయం హుండీ చూసినా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చి పడుతోంది. నల్ల కుబేరులు బ్లాక్ మనీని ఏం చేయాలో తెలియక టెంపుల్స్ వద్ద క్యూ కడుతున్నారు. ఏపీలోని కీలక దేవాలయాల్లో ఒకటైన బెజవాడ దుర్గమ్మ గుడిలో పెరిగిన ఆదాయమే ఇందుకు నిదర్శనం. సాధారణంగా దుర్గమ్మ ఆలయానికి నెలకు 1 కోటి రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం వారం రోజుల్లోనే హుండీ ఆదాయం పెరిగింది. ఒక్కసారిగా 1 కోటికి మరో 1 కోటి జత కలిసింది. ఇక సింహాచలం అప్పన్న స్వామికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం విరాళాలతో గలగలలాడుతోంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. దేవుళ్ల హుండీలన్నీ 500, 1000 నోట్లతో నిండిపోతున్నాయి. యాదాద్రి నరసింహుడికి భారీగా నజరానాలు వచ్చేస్తున్నాయి. స్వామివారికి దండిగా విరాళాలు అందిస్తున్నారు. అలాగే భద్రాచలం, వేములవాడ, కొండగట్టు ఆంజనేయ స్వామి, బాసర సరస్వతి క్షేత్రం, వరంగల్ భద్రకాళి దేవాలయాల వద్ద భక్తులు క్యూ కట్టి నోట్లతో హుండీల్ని నింపేస్తున్నారు. మొత్తానికి బ్లాక్ మనీని దాన ధర్మాలు చేసి వైట్గా మార్చుకునేందుకు నల్ల కుబేరులు ప్రయత్నిస్తున్నారు. సైలెంట్ గా వచ్చి హుండీల్లో లక్షలాది రూపాయలు వేసి వెళ్లిపోతున్నారు. ఎలాగైతే ఏంటి, టెంపుల్స్ మాత్రం ఖజానాతో కళకళలాడుతున్నాయి.